బైబిల్ కొందరు వాడుకుందాం. పఠింపశ్రేష్టగ్రంథము బైబిల్, పఠింపశ్రేష్టగ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతో నడుపును. ఓ పఠింపశ్రేష్టగ్రంథము బైబిల్, the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। पढ़ोगे उसका रोज पढ़ो, सामने कतर कोई न हो। ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। వినిపిస్తుందండి? ఓకే, రైట్, ఓకే. ఆరాధన వాక్యంలోకి వెళ్ళే ముందు కొన్ని లేఖన భాగాలు చూసుకొని, న్యాయాధిపతుల గ్రంథము 1-10 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుతున్నాం. అందరం కలిసి 198వ పేజీ నంబరు, న్యాయాధిపతుల గ్రంథము 1 అధ్యాయం 1-10 వచనాలు. యెహోవా మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలీయులు కానానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసినదని యెహోవా తెలియజేయునట్లు ప్రార్థన చేయగా, అప్పుడు యూదా వంశస్థులు తన సహోదరులైన షిమ్యోనీయులతో, మనము కనానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చదమని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. వారు బెజేకులో అదోని బెజేకును చూచి వానితో యుద్ధము చేసి కనానీయులను పెరిజ్జీయులను హతము చేసిరి. అప్పుడు అదోని బెజేకు, తమ కాళ్ళు చేతులు బ్రొటనవేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెనని వారు యెరూషలేమునకు అతన్ని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయాను. తరువాత యూదా వంశస్థులు మన్యముల యందును దక్షిణ దేశమందును లోయ యందును నివసించిన కనానీయులతో యుద్ధము చేయుటకు పోయిరి. ప్రభు సహాయ నిమిత్తం ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థనలో దేవా నాతో మాట్లాడమని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రం నాయన. అయ్యా, నువ్వు పునరుత్థానుడవు, సజీవుడని పోయిన ప్రభా నాయన, పునరుత్థాన దినం నాడు అయా సజీవులే కదా నిన్ను స్తుతిస్తారని నిన్ను ఘనంగా ఆర్భాటించి నీ పునరుత్థానమును ప్రభా ఆత్మీయంగా నాయన జరుపుకొని నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చావు. మరి యొక్క పునరుత్థానపు దినం నాడు ప్రభా సంఘముగా సమాజముగా కూడి నీ మందిరావరణంలో నీ సన్నిధిలో నాయన నీ వాక్యాన్ని వినుటకు, నిన్ను ఆరాధించుటకు, ఆత్మతో సత్యముతో ఆరాధించి నిన్ను గణపరచుటకు, నిన్ను మహింపరచుటకు నాయన మేమందరము కలిసి అయ్యా నీ సన్నిధానంలో ప్రభా ప్రార్థిస్తుండగా నాయన మా ప్రార్థనలు ఆలకించే దేవుడమైనందుకే నీకు స్తోత్రాలు. బలహీనుడను, అల్పుడను, అయోగ్యుడను, నిష్ప్రయోజకుడను, పాపినైన నన్ను ప్రభా నీ రక్తంలో కడిగి ప్రోక్షించి నా బలహీనతల యందు నీ బలాన్ని సంపూర్తి చేసి మాతో మాట్లాడమని, ప్రతి ఒక్కరికి వినగల చెవిని, గ్రహించగల మనసు దయచేసి వాక్యంలో ఉన్న సారాన్ని గ్రహించి అర్థవంతంగా, సారవంతంగా, ఆత్మీయంగా నిన్ను ఆరాధించి నీకు ఇష్టలుగా జీవించే కృప దయచేయమని, ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా, ఆశీర్వదకరంగా మలచమని, ఆత్మస్వరూపిగా మా అందరినీ దర్శించమని, అంధకార సంబంధమైన శక్తులను యేసుక్రీస్తు నామములో లయపరిచి
నీ నామాన్ని మీరే మహిమపరచుకోమని, ఆది నుంచి అంతవరకు తోడుగా ఉండి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఒక మారు ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఈ వచన భాగం ఎప్పుడన్నా మనం ధ్యానించామా? ఇంతకుముందు మీరు ఎప్పుడన్నా ధ్యానించారా? న్యాయాధిపతుల గ్రంథము ఇప్పుడు మనం చూసుకున్న లేఖన భాగాల్ని మనం ఎప్పుడన్నా ధ్యానించామా? మీరు ఎప్పుడన్నా మీ ఆత్మీయ యాత్రలో? నేను ఫస్ట్ టైమే. దేవుడు చెప్పిన మాట ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో మొదటి అధ్యాయం చూడండి, ఏమనుంది చదవాలి గట్టిగా. మైక్ తీసుకోండి. మొదటి అధ్యాయం మొదటి వచనం అందరూ చూడాలండి. బైబిల్ అందరూ తీయాలి, అందరూ చూడాలి. యెహోషువ మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా, ముందుగా వారి మీదికి పోవలసినది అని తెలియజేయనట్లు ప్రార్థన చేయగా. ఆడ ఏముంది? యెహోషువ మృతి నొందినాడని ఉంది. అంటే ఒక సమస్య, ఒక కష్టం, ఒక నాయకత్వం అనేది లేదు. ఇంటికి పెద్ద దిక్కు చనిపోతే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. భార్య భర్త బాధ్యత కలిగి జీవించిన కుటుంబాలే ఎంతో ప్రార్థన చేస్తే, ఎంతో ఆత్మీయంగా ఉంటేనే పిల్లల్ని ఆత్మీయంగా పెంచడం చాలా దుర్లభం. ఈ లోకంలో అతి కష్టమైంది పిల్లల్ని ఆత్మీయంగా పెంచడం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏంటి, వారిని క్రీస్తు కొరకు సంపాదించడము, వారిని ఆత్మీయంగా పెంచడము చాలా కష్టమైన పని. పిల్లలు పుట్టడము ఈజీ కాదు. అంటే పుట్టిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం. మనం అంటాం కదా, సీఎం పదవి వచ్చిందండి ఒకరికి, కానీ ఆ పదవి సీఎం కుర్చీ లాగేయడానికి ఎన్ని చేతులు ఉంటాయి? దానికి చైర్కి 4 ఉంటాయి, కానీ ఆ పదవిలో నుంచి వాడిని లాగేయాలన్నా, అది కన్సిస్టెన్సీగా నిలబెట్టుకోవాలన్నా ఎంతో కష్టం ఆడికి రావడానికి. అంటే పిల్లలు మనందరూ దేవుడిచ్చిన బహుమానము, స్వాస్థం ఇచ్చాడు. మరి వారిని దేవుడి కోసం పెంచడం చాలా చాలా కష్టం. ఎంతో ప్రయాస, ఎంతో ఓర్చుకోవడం, నేర్చుకోవడం అవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఏముంది? ఒక నాయకత్వం అనేది ఉందా? యెహోషువ మృతి పొందిన తర్వాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నీ ఇంటిలో ఉన్న పెద్ద దిక్కో లేకపోతే ఏదో ఒక ఆధారం పోయినా మనం ఒక యుద్ధాలు రాకుండా, సమస్యలు రాకుండా ఉండవు. ఉంటాయా? మీ ఇంట్లో పెద్ద దిక్కు లేడు కదా, నీకేం శోధనలు సమస్యలు ఏం రావని అవి సైడ్ అయిపోతాయా? వస్తాయి. ఇక్కడ ఇశ్రాయేలీయుల పరిస్థితి ఏంటి? కనానీయులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి. మరి వాళ్ళు ఏం చేశారు? యుద్ధం రాగానే ఎవరిని అడిగారు? సమస్య రాగానే దేవుణ్ణి అడిగారు. కానీ వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే, మనం సమస్య రాగానే ఏం చేస్తాం? మనకి ఏదైనా ఇప్పుడు భార్య కోప్పడింది, భర్త దేవుణ్ణి అడుగుతాడా లేకపోతే చెయ్యిని అడుగుతాడా? కరెక్ట్ చెప్పాలి, యథార్థం. చెయ్యిని అడుగుతాడు. ఆమె ఏమి పొయ్యింట్లో ఉన్న ఏం అడుగుతుంది? ప్రార్థన చేసి కిచెన్లో డోర్ వేసుకొని ప్రార్థన చేస్తుందా లేకపోతే పప్పు గుత్తి పట్టుకుంటుందా? యథార్థంగా చెప్పాలి. ఆత్మీయులు అయితే ఏం చేస్తారు? నా భర్త నన్ను గొడవ పడుతున్నాడు, మాకు సమాధానం లేకుండా యుద్ధం. అంటే మన ఆత్మీయ యాత్రలో ఈ శరీరంలో ఉన్నంత కాలము పౌలు భక్తుడు చెప్తాడు, నేను నా శరీరంతో నేను పోరాడుతున్నాను, చేయవలసిన మంచి చేయాలని ఉంటుంది కానీ నేను మంచి చేయలేదు. కోప్పడొద్దు, సమాధానంగా ఉండాలని ఉంటుంది కానీ ఏంటోనండి తెలియదు. ఆ మాట అనగానే ఎక్కడి నుంచో వచ్చింది. వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు దేవుడు సమస్య రాగానే నీ ఎమోషన్ బయటకు వస్తుంది, కోపం వస్తుంది, విసుగు వస్తుంది. చేతిలో ఉన్నది మామూలుగా ఏం చేస్తాం? ఫోన్లు ఏమైనా ఉంటే ఇసిరేస్తాం. అంటే అప్పుడు ఫస్ట్ ఏది వస్తుంది బయటికి? నీ లోపల ఉన్న అసలు ఒరిజినల్ బయటకు వస్తుంది. ఒక వ్యక్తి యొక్క ఆత్మీయత బయటకు వచ్చేది కోపం వచ్చినప్పుడు, ఇంట్లో పెద్ద సమస్య వచ్చినప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యేదాన్ని బట్టే వాళ్ళ ఆత్మీయత తెలుస్తుంది. అప్పుడు వాళ్ళ విశ్వాసం ఎంత ఉంది, వాళ్ళ ప్రార్థనా జీవితం ఎంత, వాళ్ళ ఆత్మీయత ఇన్ని రోజులు కట్టుకున్న తూకం ఎంత అనేది వాళ్ళ కష్టము కోపం వచ్చినప్పుడు తెలుస్తుంది. అంతా బాగున్నప్పుడు స్తుతియు మహిమ అని ఎవరైనా పాడతారా? కానీ నీకు సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, నీ మెచ్యూరిటీ లెవెల్, నీ ప్రార్థనా స్టాండర్డ్స్, నీ ఆత్మీయమైన విశ్వాసం తెలిసేది ఎప్పుడు? నీకు సమస్య, నీ మాట వినని పిల్లలు, నిన్ను ఎదిరించే భార్య, నిన్ను తిప్పి కొట్టే భర్త ఉన్నప్పుడు ఆత్మీయత ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు అప్పుడు ఓర్చుకుంటావా? నేర్చుకుంటావా? ప్రార్థనలో దేవుణ్ణి అప్పగిస్తావా? ఆయన ఒకటి కొడితే
ఆ లేడీస్ అంటే ఎక్కువ మటుకు రెచ్చగొడతారంట. నువ్వు దమ్ముంటే కొట్టు, దమ్ముంటే కొట్టు అంటే వాడు దమ్ము తీసుకుని అయినా ఆక్సిజన్ పెట్టుకుని అయినా కొట్టాల్సిన పరిస్థితి. ఎందుకు? ఆమె అంటుంది కదా, నువ్వు దమ్ముంటే కొట్టు, నువ్వు మొగుడు అయితే కొట్టు అంటే నీరసంగా ఉంది అని వాడు నాలాంటి వాడు అయితే అంటే చెప్తున్నా రోషన్ కొద్ది అయినా గ్లూకాన్ డి తాగైనా కొట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆమె డిసప్పాయింట్ అవుతుంది కదా. కానీ మరి రెచ్చగొట్టడము తప్పే, కొట్టడము తప్పే. మరి చాలా వరకు ఎంతవరకు తెలుస్తుంది పక్కింటి వాళ్ళకి? భర్త కొట్టిందే తెలుస్తుంది. ఆమె అంతవరకు అన్నది ఆయన మాటలతో ఆయన దాడి చేసింది తెలుస్తుందా? దెబ్బలు కొట్టిన తర్వాత అమ్మో అమ్మో అని ఏడుస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారు, ఆడపిల్లని కొడతారా మీరు అని అంటారు. సానుభూతి కదా. మరి తర్వాత సంగతి తెలియదు కదా ఆమె ఎన్ని మాటలు అన్నదో. మాటల చేత కత్తి పోటీ వంటి మాటలు కలవారు కలరు, ఆ మాటల చేత గాయపరుస్తుంది అన్నట్టు తెలియదు. కాబట్టి మనం ఏంటంటే సమస్య వచ్చినప్పుడు ఈడ కూడా ఇశ్రాయేలీయులకు ఏమొచ్చింది? సమస్య వచ్చింది. సమస్య వస్తే వాళ్ళు దేనికి పని చెప్పారు? పారిపోయారా? లేకపోతే స్నేహితులను అడిగారా? ఏం చేశారు? అంటే దేవుణ్ణి అడిగారు. అడగాల్సిన నాయకత్వం లేదు, యెహోషువ లేడు, కన్ఫ్యూజన్ ఉంది. అంటే నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇప్పుడు అనుకోని విపత్తు మన కుటుంబంలో ఏదో ఒకటి వచ్చింది. బిడ్డలకు అనారోగ్యం ఉంది, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి. అప్పుడు ఆ కన్ఫ్యూజన్ స్టేజే కదా. అప్పుడు మనం ఏం చేయాలి? భార్యాభర్తలుగా కుటుంబంగా ఏం చేయాలి? ఈ సమస్య ఎందుకు వచ్చిందని ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాల? లేకపోతే నీ వల్లే వచ్చిందని సమస్య రాగానే నీ వల్లే ఇంటికి వచ్చింది అని భర్త అంటాడు, నీ వల్లే వచ్చిందని భార్య అంటాడు. అసలు మీరు పుట్టిన తర్వాత ఇది వచ్చిందని ఇద్దరు కలిసి పిల్లల్ని అంటారు. అంటే ఎవరి మీద తోసేస్తున్నారు పరిస్థితుల్ని? ఒకరి మీద. ఆత్మీయతలో లోతు లేని వాళ్ళు చేసే పని ఏంటంటే దేవుని యొక్క విచారణ చేయాల్సిన బదులు ఏం చేస్తారు? ఒకరినొకరు విమర్శించుకొని తీర్పు తీర్చుకుంటారు. కానీ అలా చేయొద్దు. ప్రేయర్ లేకుండా చేసే డిసిషన్ ఏదైనా సరే డిస్ట్రాక్షన్ అవుతుంది. అంటే నువ్వు ప్రార్థనలో పెట్టకుండా, ప్రార్థనలో ఒక పని చేయడానికి ముందు నువ్వేం చేయాలి? అది ప్రార్థనలో పెట్టి దేవుని అప్రూవల్ తీసుకోవాలి. నేను ఇది చేయాలా వద్దా? ఈ కోర్స్ నేను చేయాలా వద్దా? ఇక్కడికి నేను వెళ్ళాలా వద్దా? అక్కడికి వెళ్తే ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎప్పుడు మాట్లాడాలని నువ్వు సిద్ధపడి వెళ్ళాలి. నువ్వు వెళ్ళకుండా వెళ్ళావు, నీకు సంబంధం లేని గొడవలో, నీకు సంబంధం లేని విషయంలో వెళ్ళావు. ఉండకూడని చోట ఉన్నా మనకు ప్రమాదమే, ఉండాల్సిన చోట లేకున్నా ప్రమాదం. చెప్పాల్సిన సమయంలో చెప్పబడకుండా మాట ఏదన్నా ఉందనుకోండి, దానివల్ల నష్టమే. చెప్పకూడని సమయంలో నువ్వు నోరు తెరిచావనుకో, దానివల్ల కూడా నష్టమే. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు నాయకత్వం లేదు. నడిపించేవాడు, సలహా ఇచ్చేవాడు, ప్రోత్సహించి ఇది చేసుకోండి, ఇది మంచి, ఇది చెడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? లేదు. అగోచరమైన పరిస్థితి. అగోచరమైన పరిస్థితుల్లో వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించారు. మనం కూడా సమస్య వచ్చిన వెంటనే అంతా అందరికి చెప్పేసి, ఊర్లో వాళ్ళందరికీ చెప్పేసి తర్వాత ప్రార్థన చేయడం. ఫస్ట్ చెప్పాల్సింది ఎవరికి? దేవునికి చెప్పాలి. దేవునికి వివరించి ఇది నా పరిస్థితి అని దేవుడికి చెప్పుకోవాలి. చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నాకు మొరపెట్టుము. మొరపెడితే ఏమంటా అన్నాడు? 33:3 ఇర్మియా గ్రంథం ఏమన్నాడు? ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహింపలేని సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తా. అసలు సమస్య ఎందుకు వచ్చింది? మీకు మేలు కలగకున్నట్లు మీ దోషములే కారణము అంటాడు. మనం ఏమనుకుంటాం? వాడు కారణము, ప్రభుత్వం కారణము, ప్రకృతి కారణము, అవి కాదు. మనకు మేలు కలగకపోవడానికి మన ఏ కారణాలంట? మన దోషములే. మరి అవి ఎలా తెలియజేయాలి? ఆయన ముఖ కాంతిలోనే మన రహస్య పాపాలు కనబడతాయని బైబిల్లో. కాబట్టి మనం బైబిల్ని ధ్యానిస్తూ వాక్యపు వెలుగులో, వాక్యం అనే అర్థంలో చూసుకున్నప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నాం, మనకు వచ్చిన ఆత్మీయమైన స్థితి, ఆత్మీయ రోగం ఏంటో తెలుస్తుందో తెలీదా? వాక్యం అర్థమా కాదా? ఎంత క్లియర్ అర్థం. ఎప్పుడన్నా అబద్ధం చెప్పొద్దా? చెప్పదు. మన నిజస్థితిని చూపించే అర్థం. కాబట్టి మనం దేవునికి ఏం చేయాలి? ప్రాబ్లం రాగానే మొరపెట్టాలి. వీళ్ళు మొరపెట్టారు, బానే. మొరపెట్టినప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి మాట. యెహోవా, ఆ దేశమును యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవలనని సెలవిచ్చెను. చాలు. దేవుడు ఏం చెప్పాడు? యూదా ఆ దేశమును ఇచ్చి ఉన్నాను అంటే ఎవరు వెళ్ళాలి? అంటే ఎవరు వెళ్ళాలని వాళ్ళు అడిగారు. ఇశ్రాయేల్ ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఆ 12లో యూదా అనేది ఒక గోత్రం. ఇప్పుడు చూడాలి నా జాగ్రత్తగా. ఇటు చూడండి. ఇప్పుడు దాకా ఇది ఇంట్రడక్షన్. ఇప్పుడు అసలు దాంట్లోకి వస్తున్నాం మనం. ఒక ఇంటి మీదకి యుద్ధం వచ్చింది, అంటే గొడవకు వచ్చారు కొంతమంది. ఆ ఇంట్లో 2 యవనస్తులు ఉన్నారు.
25 సంవత్సరాల యవనస్తులు ఒక ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఒకరు 25 ఒకరు 30 సంవత్సరాలు ఉన్నారు. ఆ తండ్రి మీద కొట్టడానికి వచ్చారు. ఎవరు వెళ్ళాలి ఆ ఇంట్లో నుంచి బయటికి? చెప్పాలి, నేనేమన్నా ఎవరు వెళ్ళాలి? తండ్రి మీదకి ఒక విపత్తు వచ్చింది, కొట్టడానికి వచ్చారు. ఎవరు వెళ్ళాలి? కొడుకు వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళకి కూడా ఏమంది, కనానీయులతో యుద్ధం వచ్చింది ఇశ్రాయేలీలకు. ఎవరు వెళ్ళాలని అడిగారు, ఎందుకంటే 12 గోత్రాలు ఉన్నాయి కదా, అంటే 12 మంది కుమారులు ఉన్నారు అనుకోండి. ఎవరు వెళ్ళాలని వాళ్ళు అడిగారు. అడిగితే దేవుడు ఏం చెప్పాడు? యూదా వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలన్నాడు? యూదా వెళ్ళాలన్నాడు. యూదా అనే పదానికి అర్థము స్తుతి, ఆరాధన. ఏంటి? స్తుతి అంటే నీ శత్రువును మొట్టమొదటిగా నువ్వు ఎదుర్కోవాలంటే నువ్వేం చేయాలి? దేవుడిచ్చే ఫస్ట్ బాణము బల్యం ఏదంటే ఆరాధన వెళ్ళాలి, అంటే దేవుణ్ణి స్తుతించడం వెళ్ళాలి. యూదా బయటికి రావాలి. ఆ 12 మందిలో రావాల్సింది ఎవరు? యూదా రావాలి. నీకు ఏదైనా సమస్య కష్టం వచ్చినప్పుడు సనగడం గొనగడం వస్తుంది, మనకు కోపం వస్తుంది, టెన్షన్ వస్తుంది, కన్ఫ్యూషన్ వస్తుంది. దేవుని బట్టి మనం స్తుతిస్తామా? స్తుతించం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీకు యుద్ధం ఉంది, కానీ ఆ యుద్ధంలో జయం రావాలంటే ఎవరు రావాలి బయటికి? యూదా రావాలి. అంటే నీ ఇంట్లో నుంచి ఏం రావాలి? స్తుతి, ఆరాధన, కృతజ్ఞతలు రావాలి. కానీ మన ఇంట్లో సహజంగా ఏమొస్తాయి? సనగడం, గొనగడం. అనేకులు సనిగి గొనిగి సంహారకుని చేతిలో చనిపోయారని ఉంది బైబిల్లో. ఇశ్రాయేలీయులు ఏం చేశారంట? సనిగారు, గొనిగారు, కీరకాయలు లేవు, కాకరకాయలు లేవు, మాంసం లేదు అన్నారా లేదా? దేవదూతలు తినే ఆహారం వారికి ఇవ్వబడిన మన్నాను వారికి ఏమైంది? వెక్కసం అయిపోయింది. చాలా మందికి కూడా వాక్యము, ప్రార్థన, దేవుని సన్నిధి వెక్కసం అయిపోయింది. ఆత్మీయులు అనబడిన వారికి అదే మందిరం, అవే పాటలు, అదే వారికి ఇశ్రాయేలులకు కూడా అదే విలువ తెలియలేదు, మన్నా తెలియలేదు. ఈ అమూల్యమైన దేవదూతలు తినే ఆహారము మన్నా మనకి ఇవ్వబడుతుందనే తెలియదు. ఇప్పుడున్న ప్రపంచంలో, లోకంలో ఉన్న ఆత్మీయులకు కూడా ఏమవుతుందంటే వాక్యం అందించబడితే అదే వాక్యము, అవే పాటలు, అదే ఖండింపు, అదే గద్దింపు, అవే ఆశీర్వాదాలు. ఇంతకంటే మించింది ఏముంది? ఇవన్నీ మాకు తెలిసినే కదా. ఇంకేమన్నా లోతుగా ఉంటే చెప్తే బాగుండు. మరి నువ్వు ఇప్పటివరకు తెలుసుకుంది ఆచరించావా అని అడిగితే ఆన్సర్ ఉండదు. నువ్వు ఇప్పటివరకు నేర్చుకున్నాయి చెప్పబడిన వాక్యాన్ని క్రియల్లో పెట్టావా అని అంటే ఉండదు. ఇంకేం చెప్పాలి? లోతుగా మర్మాలన్నీ చెప్పాలి. కానీ ఇప్పటివరకు చెప్పిన బేసిక్స్ మనం పాటించము, మర్మాలన్నీ చెప్పాలి. దేవుడు నీ స్టాండర్డ్స్ని బట్టి, నువ్వు నీ విధేయతను బట్టి తన యొక్క ప్రత్యక్షతలు ఇస్తాడు. నువ్వు ఒకటే ఎక్కమే రాకపోతే నిన్ను ఎక్కాల బుక్ నీకు మల్టీప్లెక్స్ ఎట్లా చెప్తారు? ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కదా, నీకు ఎక్కాలే రావు, నీకు ఏం కావాలి? మల్టీప్లెక్స్లు అవి ఇవి కావాలి, ఎట్లా చేయాలి డివైడ్ అని నువ్వు అడుగుతున్నావు అనుకో టీచర్ని. టీచర్ ఏమంటాడు? ఫస్ట్ ఎక్కాలు నేర్చుకో, టేబుల్స్ నేర్చుకో అంటాడు. మరి దేవుడు కూడా అంతే చెప్తాడు. నీకు దేవుడు లోతైన విషయాలు చెప్పాలంటే ఆల్రెడీ చెప్పబడిన విషయాలు నువ్వు లోబడి ఉండాలి. లోబడి ఉండి నువ్వు అది నేను చేయగలుగుతున్నాను అని దేవుడు చెప్తే నువ్వు అడగాల్సిన అవసరమే లేదు. దేవుడు ఇవ్వాల్సిన ప్రత్యక్షత నెక్స్ట్ లెవెల్ నీకు చెప్పేస్తాడు. నీకు ఇది చాలు, ఒకటే ఎక్కంలో చాలాసార్లు చదువుతున్నావు, నీ లెవెల్ ఇది కాదు, నెక్స్ట్ అని చెప్తాడు. మరి మనకు ఒకటే ఎక్కమే పదే పదే చెప్తున్నాడు అంటే మనం ఏడున్నామని అర్థం. ఇంకా మనము పెదబాల శిక్షలాగా నేర్చుకోవాల్సినవి నేర్చుకోవట్లేదని అర్థం. అందుకే ఎవ్రీ పత్రికలో ఉంటుంది, సమయాన్ని బట్టి చూస్తే మీలో అనేకులు బోధకులు కావాలి, కానీ మీరు ఇంకా పాలు తాగే పిల్లల్లాగే ఉన్నారు అని ఉంది. అంటే మనం ఏం చేయాలంటే ఎదిగిన కొద్దీ, ఇప్పుడు 25 సంవత్సరాల పిల్లోడు నాకు పాలు ఇయ్యు, అన్నం వద్దు, ఏమొద్దు, బూస్ట్ తాగుతా 3 పూటలు అంటే నువ్వేమంటావు? ఇమీడియట్గా ఏం చేస్తావు వాడిని? ఆ అబ్బాయిని ఏం చేస్తావు? 3 పూటలు నేను పాలే తాగుతా, నాకు అన్నం వద్దు అంటున్నాడు. నార్మలా అబ్నార్మలా? ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్తావా? ఎదుగుదల, మెచ్యూరిటీ అవన్నీ ఉంటాయా? ఉండవు. మరి మనం ఆత్మీయతలో రక్షించబడి, విశ్వాసులంగా రక్షించబడి మారు మనసు పొందాం. నువ్వు ఇంకా పాత క్యాలెండర్లో చూసే వాక్యమే చదివి, వాక్యాన్ని మోకరించి ప్రార్థన చేయకుండా, మోకరించి వాక్యం చదవకుండా, క్యాలెండర్లో ఏదో వాక్యం చూసో, లేకపోతే యూట్యూబ్లో ఏదైనా ఒక రీల్ చూసో అక్కడికి ఆగిపోతే నువ్వు పాలు తాగుతున్నట్ట, మాంసం తింటున్నట్ట? మరి పాలు తాగే వాళ్ళందరూ ఇక్కడ ఒకసారి ఊహించుకోండి, అందరి నోట్లో, ఇంక్లూడింగ్ అందరి నోట్లో పాల పీకలు ఉన్నాయనుకోండి. ఆత్మీయంగా దేవుడు ఏం చూస్తాడు? ఏజ్ని బట్టి చూస్తే, సమయాన్ని బట్టి చూస్తే, మీకున్న అనుభవం, మీరు రక్షణ పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏం కావాలంటే అనేకులు బోధకులు, అంటే ఇతరులను రక్షణలోకి నడిపించే, ఇతరులకు సత్య సువార్త ప్రకటించే ఆత్మీయులుగా మీరు సిద్ధపడాలి. మరి మీరు ఎందుకు సిద్ధపడలేకపోతున్నారు? దేవుని స్తుతించాల్సినంతగా స్తుతించట్లేదు, వాక్యాన్ని ధ్యానించాల్సినంతగా
ధ్యానించట్లేదు. ఇక్కడ వాళ్ళకి సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి దేవుడిని అడిగారు. దేవుడు ఏం చెప్పాడు? యూదా నువ్వు వెళ్ళాలి. యూదా అంటే స్తుతి. మన దేవునికి ఉన్న ఇంకొక పేరు యూదా గోత్రపు కొదమ సింహం. అంటే ఆ యూదా అనే వ్యక్తి అంటే స్తుతిస్తే ఏమొస్తుందంటే, మన బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే వాళ్ళకి సమస్యలు వచ్చిన ప్రతిసారి పౌలు శీలలకు శ్రమలు వచ్చినాయని మనం చాలా సార్లు విన్నాం. వాళ్ళు ఏం చేశారు? స్తుతించి కీర్తనలు పాడారు. మరి వాళ్ళు స్తుతి కీర్తనలు పాడగానే పైనుంచి ఏమొచ్చింది? దేవుడు ఏం పంపించాడు? చెరసాల అదిరిందా లేదా? అది అంటే శత్రువు యొక్క పునాదులు కదిలాయా లేదా? కదిలాయి. అంటే నీకున్న సమస్య పునాదులు కదలాలంటే నువ్వు చేయాల్సింది దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళారు, యూదా వెళ్ళాలని చెప్పారు. వెళ్ళగానే బయటికి యూదా వాళ్ళు బయలుదేరినప్పుడు విజయం ఇచ్చే ముందు నీకు విక్టరీ కావాలంటే మొట్టమొదటి నువ్వు చేయాల్సింది వర్షిప్, దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి ఇవ్వాల్సిన స్తుతి మహిమ ఘనతలు నువ్వు ఆయనకి చెల్లించాలి. చూడండి 22వ కీర్తన 22:3. కీర్తన 22. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆశీనుడవై ఉన్నావు. చాలు. నీవు ఇశ్రాయేలీలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. కీర్తన 104. 100వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. నీకు ఎన్ని ఒక విషయం చూడండి, నీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని సమస్యలు వచ్చినా, నువ్వు ఇప్పుడు ఎవరి సన్నిధానంలో ఉన్నావు? దేవుడి సన్నిధానంలో ఉన్నావు. దేవుడికి నేను ఏదన్నా చెప్పుకుంటే, దేవుడికి నేను మొరపెట్టుకుంటే, నా భారాన్ని ఆయన దగ్గర దించుకుంటే నాకు విడుదల, సంతోషం దొరుకుతుందనే శుభప్రదమైన నిరీక్షణతో రావాలి. ఎలా వచ్చామో అలా వెళ్లకుండా దేవుడు చేసే బాధ్యత దేవుడు చూసుకుంటాడు. కానీ నువ్వు ఎలా రావాలి? దేవుడి మందిరంలోకి వచ్చినా కానీ ఏముందిలే, నా సమస్యలు, నా ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నా మందిరానికి వచ్చినా అలాగే ఉంటాయని విశ్వాసంతో వస్తున్నట్ట, నిరాశతో అవిశ్వాసంతో వస్తున్నట్ట? నిరాశతో వస్తున్నట్టు. మరి నేను అంతకు కూడా ఒకసారి చెప్పాను, ఇద్దరు మందిరానికి వెళ్తున్నారట. మందిరానికి వెళ్ళి ఒక ఆమె మా బస్సులో కూర్చుందట. కూర్చొని కిటికీలో నుంచి అదే కథంగా చూస్తుందంట, ఏదో దిగాలుగా కష్టంగా. ఆమె ఎక్కడి నుంచి వస్తుంది? మందిరానికి నుంచి వస్తుంది. ఇంకో యవనస్త్రాలు, ఒక 20-25 సంవత్సరాలు యవనస్త్రాలు, ఏంటమ్మా అంత దిగాలుగా ఉన్నారు, అట్లా చూస్తున్నారని అడిగిందంట, ఉండబట్టలేక. చూసి అడిగితే ఇంకో మాట అడిగి ఏం చేసిందంటే, ఇంకా ఆమె అలా చూసి కూడా, ఈమె పిలుస్తుంటే కూడా లేకుండా పరధ్యానంలో అంత దిగాలుగా బాధతో ఉంటే ఇంకో మాట ఉందంట, మీరు క్రిస్టియన్సా అని. ఎందుకని ఉంటుంది ఆ మాట? మీరే కదా అంత దిగాలుగా అంటే, ఆమెకు రక్షణ ఆనందం కానీ, దేవుడిచ్చే సంతోష సమాధానాలు కానీ ఆమె హృదయంలో ఉంటే అలా అంటారా? అనలేదు. మరి మనల్ని చూస్తే మీరు క్రిస్టియన్సా, మీరు బిలీవర్సా, మీరు ప్రార్థన చేస్తారా, మీరు ఎందుకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా దేవుని మాత్రం వదిలిపెట్టరు, దేవునికే మొదటి స్థానం ఇస్తారు, ప్రార్థన చేస్తారు, వాక్యమే ఇంపార్టెన్స్ అంటారు. ఎంత సమస్య వచ్చినా, ఎంత కష్టం వచ్చినా వాక్యము, ప్రార్థన, దేవుని చిత్తమే అంటారు. అది ఎలా సాధ్యమని ఎవరన్నా అడిగారా ఇక్కడున్న కాంగ్రిగేషన్లో? అడగట్లేదు అని అంటే మనల్ని పరిస్థితులను బట్టి మారిపోయే భక్తి. ఏ ఎండకు ఆ గొడుగు అంటాం కదా. అంటే మనకు సంతోషం వస్తే హల్లెలూయా పాటలు, స్తుతి కీర్తనలు, లేదు అంటే ఇక దిగాలుగా అన్ని పోయినాయి అన్నట్టు వస్తుంది. మరి పౌలు ఏమంటున్నాడు? ఆనందించుడి, మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ఆనందించాలంట. నీ కష్టము చూడండి, కష్టం లేని వాళ్ళు అనేవాళ్ళు ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్య సమస్యలైనా, కుటుంబ కలహాలైనా, ఏవైనా లేని ఫ్యామిలీ లేనే లేదు ఈ భూమి. ఏ సమస్య లేనివాడు అనేవాడు ఒక్క శవానికి తప్ప సమస్య లేనిది ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు లేరు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? నాకు ఏ సమస్య లేదనేది ఒక శవమేనంట. వాడికి ఏ శవం ఉండదు. మీరు చూడండి, పడుకున్నాక ఎంత ప్రశాంతంగా ఫేస్ ఎలా ఉంటుంది. ఎందుకంటే ఏమీ లేదు, ఇక ఈ లోకంతో కనెక్షన్ పోయింది. మరి మనం బ్రతుకున్నప్పుడల్లా ఏ సమస్యలు, ఏ కష్టాలైనా ఉంటాయి. మరి అన్యులకు నీకు ఉన్న వ్యత్యాసం ఏంటి? వారికి ప్రార్థన చేస్తే విడిపించే దేవుడు లేడు. మరి నీకుంటే నీకు ఆ ధైర్యం వేరు, నీలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. అలా లేదు అని అంటే నీకు నీ దేవుడి మీద, దేవుడు అంటే దేవుని శక్తి మీద, దేవుడి మీద విశ్వాసం లేదని నువ్వు చెప్పకనే నోటితో చెప్తున్నావేమో నా దేవుడు అని. కానీ నీ ఫేస్, నీ బాడీ లాంగ్వేజ్ ఏం చెప్తుంది?
ఉన్నాడులే, నేను అంతగా కనెక్షన్ ఉండదు, పోతాను కానీ కవరేజ్ ఏరియాలో నేను ఉండను. ఆయన దీవిస్తాడు కానీ నాదే కొంచెం మైనస్, నా సిమ్మే కొద్దిగా ప్రాబ్లము అన్నట్టు ఉంటుంది. దేవుడు పక్షపాతి కాదు, మాట ఇచ్చి తప్పుడు నరుడు కాదు. ఆయన అందరినీ అంతటా సమానంగా చూస్తాడు. మనమే కవరేజ్ ఏరియాల నుంచి బయటికి పోయి ఏం చేస్తాం, కోడిపిల్లలాగా ఫ్లైట్ ఎక్కుతాం, గద్దొచ్చి తీసుకొని పోతుంది, అంతే కదా. సరే, ఇక్కడికి రండి. యూదా అంటే మనం వర్షిప్ అని చూసాం. మరి ఇక్కడ ఆయన వర్షిప్ అంటే ఆయనే వెళ్ళొచ్చు కదా. మొట్టమొదటి సమస్య వచ్చింది. సమస్య రాగానే ఏం చేశారు, ఎవరు వెళ్ళాలని అడిగారు. వెళ్ళాలంటే దేవుడు ఏం చెప్పాడు, యూదా వెళ్ళాలని చెప్పాడు. మరి ఆ యూదా ఒక్కడే వెళ్ళాడా? ఇప్పుడు రండి, నా న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో, మనం కనానీయులతో యుద్ధం చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. చాలు, మనమందరం క్రీస్తు యేసు రక్త సంబంధులు, అవునా కదా. మనకందరికీ తండ్రి ఒకడే, మనందరికీ శత్రువు ఒక్కడే. మనందరి కోసము రక్తము కార్చిన క్రీస్తు బిడ్డలం. మనమందరం సహా ఉదరులం. సహా అంటే, ఉదరుడు అంటే ఒక పొట్టలో నుంచి వచ్చినవాడు. సహా ఉదరుడు, తెలుగులో అంతటి అర్థం ఉంటుంది. అందుకే మనము ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదు, కానీ బైబిల్ సాహిత్యము అమ్మలాంటిది. అది కూడా మనము నేర్చుకోవాలి. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, తెలుగులో ఉన్నది కూడా నేర్చుకోవాలి. సహా ఉదరుడు అంటే నీ పొట్టలో తల్లి గర్భంలో నుంచి నీ తల్లి గర్భంని సగాన్ని పంచుకొని పుట్టిన వ్యక్తి. మనం అందరం క్రీస్తు యేసు రక్త సంబంధులు. మనం అందరం దేనికోసం వచ్చాం ఇక్కడికి? దేవుని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని స్తుతించడానికి. మరి ఆరాధించడానికి ఒక్కలే వెళ్ళాలా, కుటుంబం అంతా వెళ్ళాలా? కుటుంబం అంతా వెళ్ళాలి, కలిసి వెళ్ళాలి. మనమంతా ప్రేమ చూపించుకున్నటకు ఒకరిని పురికొల్పడానికి మందిరానికి వస్తామంట. ఏం చూపించుకోవడం కొరకు? ప్రేమను చూపించుకోవడానికి. అంటే నేను తప్పుగా అంటున్నాను, మీ ఏమనుకోవద్దు. అంటే ఇక్కడ కాదు, చాలా మంది వాళ్ళు చీరలు చూపించుకోవడానికి కొంతమంది వస్తారు. వాళ్ళ నగలు, వాళ్ళ సూట్లు, లేకపోతే వాళ్ళ హోదా, వాళ్ళ ప్రొఫెషను, అవన్నీ తీసుకొని వస్తారు మందిరానికి. మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఎలిజబెత్ రాణి వచ్చి ఏం చేసింది, మోకరించి మందిరంలో ప్రార్థన చేసింది. ఆ దేవాది దేవుడి ముందు నేను రాణినైనా, ఇంగ్లాండ్ ఎవరైనా సరే, ఆ చక్రవర్తి ముందు నేను ఎంతటి వాడిని అని తగ్గించుకొని వచ్చింది. అంతేగాని ఇస్త్రీ బట్టలు నలిగిపోతే ఏమో, మోకరిస్తే ఫ్యాన్ లేదు చెమట వస్తుందేమో అని ఆలోచించే వాళ్ళు కాదు, ఆత్మీయంగా ఉండేవాళ్ళు. దేవుని కోసం అది నడి రోడ్డు అయినా ఏదైనా సరే మోకాళ్ళు వంగుతాయి. నీవు దేవుడిని చూపించే, దేవుని పట్లకున్న కృతజ్ఞత, ప్రేమ, ఆ సమర్పణ ఇస్త్రీ బట్టల్ని కానీ, నీ ప్రొఫెషన్ని కానీ, నువ్వు ఏడున్నావు అనేది చూపించదు. మరి అట్లా చూపిస్తుంది అని అంటే మనం దేవుని కంటే ఎక్కువ లోకానికి భయపడుతున్నామని అర్థం. మరి ఇక్కడ షిమ్యోను రమ్మన్నాడు అంటే సహోదరుడా కాదా? షిమ్యోను సహోదరుడు. మనం కూడా కలిసి ఆరాధించాలి. పౌలు, శీలలు ఇద్దరు కలిసి ఆరాధించారని ఉందా లేదా? చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పెను. అందరు తీసారండి? 18వ అధ్యాయం 20వ వచనము, పేజీ నంబర్ 19. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఇక్కడ ఎవరున్నారు? దేవుని సన్నిధి, దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత ఇక్కడ ఉంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామమున ఏమనుంది? నా నామమున కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉంటాను. దేవుడు మన మధ్య ఉండాలి అంటే మనం ఐక్యత కలిగి కూడి ప్రార్థన చేయాలి. ఇప్పుడు కుటుంబంలో వద్దాం. కుటుంబంలో భార్య ప్రార్థన చేయమంటే రాదు, భర్త ప్రార్థన చేయమంటే ఇంట్లో గొడవలు, మనస్పర్ధలు, పిల్లలు మాటినట్లేదు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ వచ్చినాయి. వాళ్ళందరూ కలిసి పాస్టర్ దగ్గరికి వచ్చారట. భార్య భర్త వచ్చి, మా ఇద్దరికి పొసగట్లేదండి, ఎప్పుడు చూసినా గొడవలు, మనస్పర్ధలు వస్తున్నాయి, దీనికి ఏదైనా వేరు కూడా చెప్పండి అంటే ఆయన ఒక మాట అన్నాడంట, రోజు ఒక 5 నిమిషాలు కలిసి ప్రార్థన చేయండి అని. అంటే ఆమె రాదండి అన్నాడట. ఎవరంట? ఆమె రాదండి అంటే నువ్వు స్టార్ట్ చేయను, ఆయన రోజు వాళ్ళే వస్తారు, దేవుడే తీసుకొస్తాడని రోజు 5 నిమిషాలు కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా చేసుకోవాలి, కుటుంబంగా దేవుని ఆరాధించాలంటే ఆయన చేశాడంట. ఓ 2 రోజులు రాలేడంట. 3వ రోజు వాళ్ళ భార్యని దేవుడే మనసు మార్చి తీసుకొచ్చాడంట. పిల్లలు ఆడుతున్నారు, చేస్తున్నారు. 5వ రోజుకి 6వ రోజుకి పిల్లలు కూడా వచ్చారట. కలిసి ప్రార్థించే కుటుంబము కలిసి ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, కావాలంటే రాసి పెట్టుకోండి. ఏంటి?
కలిసి ప్రార్థించే కుటుంబము కలిసి ఉంటుంది. సాతాను జొరబడలేడు, మీ మధ్యలోకి రావద్దు అంటే నువ్వు ప్రాకారం అనేది బలంగా వేయాలి. అది 3 పేటల తాడు అంత సులువుగా తెగిపోదు. నీ 3వ పేట వీక్గా ఉంది అంటే దాని అర్థము మీరిద్దరే ఉన్నారు. జడైనా సరే 3వ పేట కనబడదు, కానీ ఆ 3వ పేటనే జడ నిలబెట్టేది. అవునా కదా సహోదరులు? క్రీస్తునందున సహోదరులు ఆ 3వ పేటే నిలబెడుతుంది. కానీ భార్య భర్తగా ఒకరి ఇద్దరి మధ్య సమాధానంగా నిలబెట్టే 3వ పేట ఎవరు? క్రీస్తు. ఆ క్రీస్తు సన్నిధి కుటుంబంలోకి ఎలా వస్తుంది? ప్రార్థన ద్వారా వస్తుంది. నెక్స్ట్ ఆదివారానికి వచ్చేసరికి కంప్లైంట్ ఏం లేదు. ప్రాబ్లం చెప్పారు, మెడిసిన్ రాశాడు. ఏమని? 5 నిమిషాలు. ఇది డాక్టర్ దగ్గరికి పోతేనో, ఎవరి దగ్గరికి? మోడీ దగ్గరికి పోతేనే కూడా దొరకదు. ఎవరి దగ్గరికి పోతే ఒక్క దేవుని సేవకుడు, దేవుని ఆత్మ కలిగి ఉన్న వారు చెప్పే సలహా. అందుకే ఆత్మీయుల సలహా తీసుకోవడం ఎంతో ఉత్తమం. వాళ్ళు ఏం చెప్పారు? ప్రార్థన చేసుకో అని చెప్పారు. ప్రార్థన చేసేవారు ప్రార్థన గురించే చెప్తారు. వాక్యం తెలిసిన వాళ్ళు వాక్యాన్ని దాటి చెప్పరు. నీకు ఎంత ప్రత్యక్షతలు వచ్చినా, ఎన్ని కళలు, మర్మాలు, దర్శనాలు తెలిసినా వాక్యం సపోర్ట్ చేసేదే ఉండాలి. వాక్యం సపోర్ట్ చేయండి. నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను, నీకు దేవుడు ఇది చెప్పాడు, అది చెప్పాడు, ఏదైనా ఏం సపోర్ట్ చేయాలి దానికి? నీ దర్శనాలకు, కళలకు, ఏ దానికైనా, యవనస్తులైనా ఏ ఒక్కరైనా తప్పుడు బోధల్లో పడొద్దంటే మనకు వాక్యము బాగా తెలిసి ఉండాలి. బెరయా సంఘస్థుల వాక్యం బాగా తెలిస్తే నువ్వు వారు ఏ ప్రత్యక్షత చెప్పినా, ఏ దర్శనం చెప్పినా కళ కనిన ప్రవక్త కళ గురించి చెప్పాలి. అప్పుడు మనకు అది వాక్యానుసారంగా ఉందా లేదా అనేది తెలుస్తుంది. వాళ్ళు ఏం చేశారు? రోజు ప్రార్థన చేస్తే భార్య సమాధాన పడింది. వాళ్ళ కుటుంబంలో ఉన్న పెచ్చులు సాతానికి జొరబడే సమయం ఉందా? అవకాశం ఇచ్చిరా వాళ్ళు? ఇవ్వలేదు. కలిసి ప్రార్థించే సంఘము కలిసి ఉంటుంది, కలిసి ప్రార్థించే కుటుంబము బలంగా ఉంటుంది. ఒక కట్టెను నువ్వు విరిసేయచ్చు. అదే భార్య భర్త ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే ఇద్దరు అవుతారా కదా? ప్రసంగిలో ఏముంది? ఒకరికి తోడు ఇంకొకరు అవ్వాలి. నీ పొరుగు వారు ఎవరు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటే మన ఇంట్లో ఉండే పొరుగు వాళ్ళు ఎవరు? ఫస్ట్ నీ భార్య. నీ భార్యని ప్రేమించిన తర్వాతనే నువ్వు ఇంకేమైనా చెప్పు. అందుకే ఆయన అన్నాడు, భార్యని ప్రేమించమన్నారు కదా అండి, నీ శత్రువులకి ప్రేమించమన్నాడు కదా అంటే చెప్పాడు ఒక సహోదరుడు, నేను ఎప్పుడు నా భార్యని ప్రేమిస్తానండి అన్నాడంట. అంటే ఆయన శత్రువుగా భావిస్తుంది ఎవరిని? భార్య. అట్లా భావించొద్దు. మన వాక్యాన్ని డిప్లొమాటిక్గా తీసుకొని చేయొద్దు. నా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. మన అగ్రరాజ్యం అని పిలువబడిన ఆ అమెరికా అలా నిలబడడానికి కారణం ఆ 10 ఆజ్ఞలు. దేవుని వ్రాత చేత నిలబడిన నిత్యమైన కట్టడ, ప్రతి న్యాయానికి, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి ఆధారం ఆ 10 ఆజ్ఞలు. డిఎల్ మూడే అనే భక్తుడు కూడా చెప్తాడు, ఆ 10 ఆజ్ఞలు పాటించి ప్రతి స్కూల్లో అది ఉండేయంట. ఇప్పుడు తీసేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పాను? ఏమైంది? ఎక్కువైపోయింది. మన్నా చవి సారము లేని మన్నాలాగా అయిపోయింది దేవుని ఆజ్ఞలు. ఇప్పుడు మన నుంచే సువార్థికులు, ఆత్మీయులు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అగ్రరాజ్యం అనబడిన దేశమైనా కానీ. ఎందుకంటే వాక్యానికి విలువ లేదు. వాక్యానికి విలువ ఏ దేశంలో అయితే, ఏ యొక్క సంఘంలో అయితే, ఏ యొక్క కుటుంబంలో అయితే ఉండదో ఆ రాజ్యాలు ఏమవుతాయి? అగ్రరాజ్యాలు కాస్త బలహీన రాజ్యాలుగా మిగిలిపోతాయి, హెచ్చరికగా మిగిలిపోతాయి. 10 ఆజ్ఞలు ఉండేవి. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, నీ పొరుగు అనేది ఏది ఆశించకూడదు, దొంగిల్లకూడదు, అబద్ధ మాడకూడదు. నువ్వు నీ బిడ్డలకు చెప్పినా చాలు, ఐ స్టాండర్డ్స్ అది బైబిల్కి సంబంధించిన ఐ స్టాండర్డ్స్. నువ్వు పొరుగు అనేది ఏది ఆశించవు, దొంగతనం చేయవు, మందిరానికి క్రమంగా వస్తావు, తల్లిదండ్రుల్ని సన్మానిస్తావు. ఇక నువ్వు దారి తప్పే అవకాశం ఏముంది? ఆ 10 ఆజ్ఞలు పాటిస్తే. ఆ 10 ఆజ్ఞలను దేవుడు ఏం చేశాడు? 2 ఆజ్ఞలుగా చేశాడా లేదు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో నీ ప్రభువును ప్రేమించాలి. అందువల్లనే 2వ ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు ముఖ్యమైనవి, ప్రధానమైన ఆజ్ఞలు అన్నాడా లేదా? మరి మనం పాటిస్తున్నామా? మన పిల్లలకు చెప్పగలిగే స్థితిలో ఉన్నామా? ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఆ యొక్క సేవకుడు చెప్పిన మాట వినగానే వాళ్ళ కుటుంబం ఏమైంది? కూలిపోయే కుటుంబం కట్టబడ్డదా లేదా? మందిరానికి వస్తే ఏమవుద్దంటే, నీ ఇల్లు కూలిపోలేదు అంటే కారణం నీతో నీ భక్తో కాదు, నీ కోసం ఆ సేవకులు ఆ మందిరంలో చేసిన ప్రార్థన వల్ల నీ కుటుంబంలో నువ్వు సమాధానంగా, ఆరోగ్యంగా ఉంటున్నావు అంటే మనం అనుకుంటాం మనం చేసిన ప్రార్థన వల్ల. మనం ఏదైనా సాధిస్తే ఏమనుకుంటాం? అంతా నా భక్తే, నా నీతే అనుకుంటాం. మన భక్త్యా, మన నీతే? దేవుని కృప మన కోసం పరిశుద్ధులు చేసిన ప్రార్థన, అంతేనే కదా? అందుకే కలిసి వెళ్ళాలి. కలిసి ఉంటే చెప్పాలి, కలిసి ఉంటే కలదు సుఖం. అది ఏ విషయంలో అయినా సరే దేవునిలో మనం ఆత్మీయంగా కలవాలి. మనం వీడికి వస్తే కలిస్తే రియల్ ఎస్టేట్ కోసం కలవద్దు, వ్యాపారాలు చేసుకోవడానికో, సంబంధాలు చూసుకోవడానికో కలవద్దు.
మందిరంలో కలిసేది ఒకరినొకరు పురికొల్పుకొని ప్రార్థనలో ఆత్మీయంగా ప్రోత్సహించుకోవడానికి కలవాలి. చాలామంది ఏం చేస్తారు, మందిరానికి వెళ్తే సేవకునితో టచ్ లేకుండా వాళ్ళు ఫ్రెండ్షిప్లు చేసుకొని వాళ్ళు అప్పులు ఇచ్చుకొని గొడవలు తీసుకొచ్చి పంచాయతీ తీసుకొచ్చి సేవకుని దగ్గరకు వస్తారు. కొన్ని సేవకుని అడిగిస్తారా డబ్బులు? ఇవ్వరు. నువ్వు పంచాయతీ చేసుకొని నేను రాను, ఆయన వస్తే నేను రాను, ఈయన వస్తే నేను రాను అంటే మీరిద్దరూ రెండు కళ్ళు లాంటి వాళ్ళు. మీరిద్దరు పంచాయతీలో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవడం ఫస్ట్ తప్పు. నా పర్మిషన్ లేకుండా సేవకుని దగ్గరికి రాకుండా నువ్వేవో పంచాయతీలు చేసుకొని అవన్నీ వచ్చి నేను రాను ఈ పంచాయతీ నువ్వు తీర్చంటే ఆయన సేవకుడు వాక్యాన్ని బోధించే సేవకుడా నీ పంచాయతీలు తీసుకుంటూ కూర్చుంటాడా? చాలా సంఘాల్లో జరిగేవి ఇవి. ఎవరి స్థానంలో వారుండి ఎవరికి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళు చేయనప్పుడు దాంట్లోకి ఏమవుతాయి, రాజకీయాలు చొరబడతాయి. ఎవరు చేయాల్సిన పని అంటాం కదా, కుక్క చేయాల్సిన పని కుక్క, నాకు గాలి చేయాల్సిన పని చెయ్యాలి. దేవుడు ఎవరికి ఏ బాధ్యత ఇస్తే అది చెయ్యాలి. చేస్తే ఏమవుతుంది, ఆ పని ఏమవుతుంది, సక్సెస్ అవుతుందా కాదా? సక్సెస్ అవుతుంది. సో మనం కూడా ఏ పని దేవుడు మనకి ఇచ్చాడో సేవకుడు ఇచ్చాడో అది చేసేటట్టుగా ఉండాలి. 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. యూదా రాసిన న్యాయాధిపతుల గ్రంథము, ఆ యూదా గురించే ఇంకొక మాట చూసుకొని 1:4-7 వచనాలు. కనానీయుల మీదికి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజీయులను వారికి అప్పగించెను గనుక వారు బెజెకులో 10,000 మంది మనుషులను హతము చేసిరి. వారు బెజెకులో అదోని బెజెకును చూచి వారితో యుద్ధము చేసి కనానీయులను పెరిజీయులను హతము చేసిరి. అదోని బెజెకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతులు బొటన వేళ్లను కోసివేసిరి. అప్పుడు అదోని బెజెకు తమ కాళ్ళు చేతుల బొటన వేలు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెననెను. చాలు ఇక్కడ ఒక మాట, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలము ఇచ్చెను. అండర్లైన్ చేసుకోవాలి మాట. నీవు చూపిన భక్తి ప్రకారమే దేవుడు మనకి ఏం చేస్తాడు, మనం చేసే దాన్ని బట్టే క్రియను బట్టే ప్రతిఫలము ఇస్తాడు. నువ్వు న్యాయంగా యథార్థంగా పరిశుద్ధంగా దేవుని చిత్తానుసారంగా చేస్తే దానికి రావాల్సిన ప్రతిఫలం ఉంటుంది. దేవుని వాక్యానికి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తే దాని ప్రతిఫలము ఉంటుందా ఉంటుంది. నువ్వు మేలు చేస్తే మేలు పొందుతావా? మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. 6వ అధ్యాయం 8వ వచనం. ఇది కూడా అండర్లైన్ చేసుకోవాలి అందరూ. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, మెల్లిమెల్లిగా చదవాలండి. న్యాయముగా నడుచుకొనుటయు. మనం ఎలా నడుచుకోవాలంట? న్యాయముగా నడుచుకొనుటయు. 2 కనికరమును ప్రేమించుటయు. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. అంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. 3 మాటలు. ఏమడుగుతున్నాడంట? న్యాయంగా నడుచుకో. ఎక్కడున్నా సరే న్యాయం తప్పదు. నువ్వు చర్చిలో ఉన్నా, డ్యూటీలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, మీ రక్త సంబంధుల మధ్య ఉన్నా నువ్వు నడుచుకోవాల్సింది ఏ విధంగా నడుచుకోవాలి? న్యాయంగా నడుచుకోవాలి. దేవుని వాక్యానుసారంగా జీవించేవాడికి న్యాయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏది తప్పు, ఏది రైటు, ఏది చీకటి, ఏది వెలుగు చెప్పాల్సిన అవసరం లేదు. వాక్యం చదివేవాడికి అన్నీ తెలుస్తాయి. ఏది దేవునికి ఇష్టమో, దేవునికి ఏది ఇష్టం లేదు. కనికరాన్ని ప్రేమించాలి. మన దేవుడు కనికర సంపన్నుడు కనుక మనం శత్రువుని కూడా ప్రేమించాలి. మన శత్రువు కింద పడ్డా కానీ పల్లి గిలిచి నవ్వద్దు, లోపల సంతోషించొద్దు. ఏం చేయాలి? అప్పుడు ఏమవుతుందంటే సామెతల్లో ఉంది, వానికి రావాల్సిన కీడును నీ వైపు తిప్పుతాడనే ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడికి అప్పగిచ్చి వదిలేయాలి తప్ప మనం కనికరంగానే ఉండాలి. నెక్స్ట్ ఏమన్నాడు? ప్రేమతో కనికరంతో ఉండాలి. దీన మనస్సు. ఎవరి ఎదుట దీన మనస్సు? మా ఫ్రెండ్ సినిమాకి రమ్మంటున్నాడు అండి, నేను తగ్గించుకోవాలి కదండి క్రిస్టియన్గా. నేను మరి తగ్గించుకొని ఏం చేయాలి? నేను మా బాస్ అండి, సాటర్డే కాగానే సాఫ్ట్వేర్, ఆయన రాకపోతే నా ఉద్యోగం ఊస్ట్ అంటాడు. మరి శనివారం ఆదివారం ఆయన చెప్పినట్టుగా ప్రభువుకు అంటే అధికారులకు లోబడమని వాక్యం ఉంది కదా అండి. అంటే అధికారులకు లోబడమని ఉంది. ఏ విషయంలో ఉంది? వాక్యానికి వ్యతిరేకంగా చెప్తే అది ఎంత పెద్ద సేవకుడైనా సరే మనం ఏం చేయాలి? అసలు నిజమైన ఆత్మీయుడు సేవకుడు వాక్యానికి వ్యతిరేకమైంది చెప్పడు. ఒకరు చెప్తున్నాడు అంటే నువ్వేమనొచ్చు, ఆయన పెద్ద సేవకుడు కదండి, ఆయన చెప్పినట్టు వినాలి కదా అని అంటావా? లేకపోతే వాక్యం అది తప్పని నువ్వు కాముంటావా? నువ్వు దేనికి విలువిస్తావు? ఎందుకు? చెప్పే ఈ బోధకుడు ఉండకపోవచ్చు కానీ
భూమాకాశములు గతించిన నా మాట ఒక్క పొల్లు కూడా పోదు. నీకు చెప్పే బోధకుడు ఈ భూమి మీద ఉండకపోవచ్చు, కానీ ఆయన మాట మాత్రం పోదు. నువ్వు మనం అందుకే కదా పట్టింప శ్రేష్ఠ గ్రంథం, ఇది దివ్య గ్రంథము, పరిశుద్ధాత్మ చేత లిఖించబడిన గ్రంథము, సేవకుడి కంటే గొప్ప గ్రంథం. కాబట్టి దీన్ని దాటి మనము ఏమీ చేయలేము. మనం ఏం చేయాలంట? న్యాయంగా నడుచుకోవాలి, కనికరం కలిగి ఉండాలి, దీన మనస్సు, దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ఉండాలి. నీ తల్లిదండ్రులు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చెప్పనంత వరకు నువ్వు తల్లిదండ్రులకు లోబడు. ప్రభువునందు నీ భర్త భార్య అయినా సరే వాక్యానికి వ్యతిరేకంగా చెప్పనంత వరకు నువ్వు లోబడు, సహించుకో, తగ్గించుకో, ప్రార్థన చేయి, బాగానే ఉంది. వాక్యానికి విరుద్ధమైంది చేయమన్నప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది కాదు అని మౌనంగా భరించి సహించి ప్రార్థన చేసుకునేటట్టు ఉండాలి. అది చేసేసి ఫోర్స్ చేశాడు నేను చేయమన్నాను, అలా చేశాడు నేను చేయమన్నాను అని చెప్తే నువ్వు దేనికి పిలిపిస్తున్నట్టు, ఎవరికి భయపడుతున్నట్టు? దీన మనస్సు నీ ఎదుటి వ్యక్తికి లోబడుతున్నట్టు, దేవునికి లోబడుతున్నట్టు కాదు. కాబట్టి దేవుని ఎదుట మనం దీన మనస్సు కలిగి ఉండాలి. మరి ఇప్పుడు న్యాయాధిపతులు చూడండి, న్యాయాధిపతులు 14 చూడండి. న్యాయాధిపతులు కాదు, నిర్గమాకాండం 14. నిర్గమాకాండము 14. యెహోవా మీ పక్షంలో యుద్ధము చేయును, మీరు ఊరమే ఉండవాలని ప్రజలతో చెప్పెను. చూడాలి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవాలని ప్రజలతో చెప్పాను. అన్ని యుద్ధాలు నువ్వు చేయలేవు. ఇక్కడ వీళ్ళు కూడా యుద్ధము చేయలేదు. యూదాను పంపిమన్నారు. యూదా అంటే స్తుతి కృతజ్ఞత. ఆ స్తుతి కృతజ్ఞతలో చాలా యుద్ధాలు ఇశ్రాయేలు జయించారా లేదా? జయించారన్న దానికి ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. 2 దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము. దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం చూడండి. 20:21. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. 22 కూడా వారు పాటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీల మీదను, శేయీరు మాన్యవాసుల మీదను మాటుగాళ్లను పెట్టెను గనుక వారు హతులైరి. ఇక్కడ ఏమైందంట? జనులందరినీ హెచ్చరిక చేశాడంట, గాయకులను ఏర్పాటు చేశాడు. దేవుణ్ణి స్తుతించడానికి ఏం చేశాడు? యెహోషాపాతు రాజు గాయకులను ఏర్పాటు చేశాడు. చేసి వాళ్ళు ఏం చేశారంట? స్తుతించుటకు వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడవాలంట. నడిచి యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించడు. అందుకే ట్రైన్లలో కానీ ఎక్కడైనా వెళ్తున్నప్పుడు బైబిల్ చదువుకున్న చేసిన పెద్దోళ్ళు కానీ వాళ్ళు కానీ నాకు చాలాసార్లు వ్యక్తిగతం కొద్దిసేపు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మనం ఏంటోళ్ళు అని అడుగుతారు. అర్థమైందా? ఏంటోళ్ళు అంటే ఏమని అర్థం? ఏ కులం అని అంటారు. అందుకే ఆర్ఆర్కే మూర్తి గారు చెప్తారు, ఇగో వీళ్ళు గాయకులు, ఇగో మేము బోధకులం గాయకులం. ఏ కులం అంట? గాయకులం, బోధ కులం. వేరే కులము లేదు. నీకెందుకమ్మ కులం అంటే లేదు, సంబంధం ఏదైనా చూద్దామని అంటే లేదమ్మా, దేవుడి దయ వల్ల నాకు సంబంధం అన్ని సెట్ అయినాయి, మీరు ఏం చూడొద్దు అది అని అంటే వాళ్ళు ఏంటంటే మెల్లగా ఏదైనా మాట్లాడగానే ఆత్మీయులు అనబడిన వాళ్ళు కూడా వాళ్ళకి ఏం కావాలి? కులాలు ఎందుకయ్యా నీకు? నీకు ఏ కులం అయితే ఏంది? నువ్వు ఆత్మీయుడువా? నువ్వు ఏ కులము ఏ మతం అనేది అడుగుతాడా? అన్ని మహమ్మదీయ సాంప్రదాయాల నుంచి వచ్చిన వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. హిందూ సాంప్రదాయం నాలాంటి అన్యులు కూడా దేవుణ్ణి నమ్ముకొని బలంగా దేవుని కోసం వాడబడుతున్నారు, నిలబడుతున్నారు, శ్రమలు గావించబడుతున్నారు. అంటే చెప్తున్నా మనకి కులాలతో ఏం పని? ఇక్కడ అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. గాయకులను ఏర్పరిచాడంట. మనం ఏ ఒక్కరంగా దేవుని కోసం స్తుతించే, ఇది చూడండి, దేవుని కొరకు స్తుతించే గాయకులుగా ఉండాలి, కానీ మన పక్క వారిని మన తోటి వారిని గాయపరిచే గాయకులుగా ఉండదు. ఎలా ఉండకూడదు? వీళ్ళు గాయకులు, గాయాలు చేసే గాయకులు. ఇక్కడ గాయకులు వేరు,
ఏంటి? దేవుణ్ణి స్తుతించి యెహోవా కృప నిరంతరం ఉండునని దేవుణ్ణి స్తుతించే క్రమం. అంటే యూదా అనే పదానికి ఎలా స్తుతియో వాళ్ళ ఆ యొక్క స్తుతి కృతజ్ఞతలు ఎలా అయితే చెల్లించి యెహోవా కృప నిరంతరం ఉండనగానే దేవుడు ఏం చేశాడు? 22వ వచనంలో వారు పాడుటకు స్తుతించుటకు నువ్వు మొదలు పెట్టగా, అంటే నువ్వు స్తుతించడము కుటుంబ ప్రార్థన చేయడం స్టార్ట్ చేయగా ఒకేసారి రాకపోయినా కానీ ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేస్తాడు. ఏమైంది? పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీద, అంటే నీ మీదికి వచ్చిన శత్రువు కరువైన కష్టమైన ఆర్థిక ఇబ్బంది అయినా ఏం చేసైనా సరే నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ మౌనంగా ఉండాలి. ఏం చేయాలి? మౌనంగా ఉంటే ఏం చేస్తాడంట? మాటుగాండ్రను పెట్టి అమోనీయుల మీదను మోయాబీల మీదను షేయిరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను కనుక వారు హతులు అయ్యి. యుద్ధము యెహోవాది. నీ పక్షాన యుద్ధము చేయాలంటే నువ్వు ఎవరి కంట్రోల్లో ఉండాలి? ఎవరు చెప్పినట్టు వినాలి? దేవుడు స్తుతించమన్నప్పుడు స్తుతించాలి, నోరు మూసుకొని ఉండమన్నప్పుడు ఉండాలి, అంతే కదా? ప్రార్థించమన్నప్పుడు ఖచ్చితంగా నీ పని నువ్వు చేస్తే దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు, అంతేనా కదా? మరి ఇప్పుడు ఈడ వారు ఇశ్రాయేలు అడిగారు వెళ్ళాలా వద్దా, వెళ్ళారు. యూదాని పంపిస్తే మరి అక్కడ సంపూర్ణంగా విడుదల పొందారా లేకపోతే కొంతమంది హతులయ్యారా? చూడండి 8-10 వచనాలు ముగిస్తాను నేను. న్యాయాధిపతుల గ్రంథము 8వ వచనము నుంచి 10వ వచనం వరకు. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠిన న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 8, 9, 10. యూదా వంశస్థులు యెరూషలేము మీదికి యుద్ధము చేసి దాన్ని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి. తర్వాత యూదా వంశస్థులు మన్యముల యందును దక్షిణ దేశమందును లోయయందును నివసించిన కనానీయులతో యుద్ధం చేయుటకు పోయిరి. మరియు యూదా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కనానీయుల మీదికి పోయి శేషయిని హయిమానును తల్మయిని హతము చేసిరి. చాలు. ఇక్కడ ఈ వచనాల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇటు చూడాలి. మీరు ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి వచ్చారు. వస్తే సగం మందులు రాశాడు, మందులు చీటి తీసుకెళ్లారు. డాక్టర్ బేష్ అన్నారు, ఎక్సలెంట్ డాక్టర్, అసలు ఎంత బాగా మాట్లాడే, ఆయన మాట్లాడితేనే నాకు ఎటేటో అయిపోతుంది అంటారు కొంతమంది. అంటే సరే బాగానే ఉంది, నీకు ఎటేటో అయిపోద్ది. ఎందుకంటే కొంతమందికి ఏం లేకపోయినా ఊరికి డాక్టర్ దగ్గరికి పోయి రాపించుకోవడం, మందులు రాపించుకుంటే ఇష్టమే. సరే బాగానే ఉంది, రాపించుకున్నాం. ఆయన ముట్టుకున్నాడు, మాట్లాడాడు, స్టెచ్ పెట్టాడు, మందులు రాసిచ్చాడు. కానీ అవి అందులో సగమే. ఆయన 10 మందులు రాసిస్తే నువ్వు 5 మందులే వాడావు. ఎన్ని ఆయన 10 మందులు రాసిచ్చాడు, నువ్వు ఎన్ని మందులు వాడావు? 5 వాడావు. నీకు స్వస్థత సంపూర్తిగా వస్తుందా, సగం వస్తుందా? ఇప్పుడు మనలో కూడా కొంతమంది ఉన్నారు, అంటే వాళ్ళకి వాక్యము లేకుండా లోకానుసారం ఉంటారా అంటే ఉండదు. కొంచెం లోకము అంటే మండే నుంచి శనివారం వరకు మరి లోకంలో ఉంటున్నాం కదా. ఇది శరీరం ఉప్పు కారం తినేది, అది మనకే బోధకులకే బోధ చేసే వాళ్ళు తయారవుతుంది. ఏంటంట, ఉప్పు కారం తింటున్నాం కదా, శరీరం ఇది మన్ను కదా, ఊకే ఆకర్షిస్తుంటదంట. నీ మనస్సు దేవుని మీద ఉంటే ఆకర్షించదు. నువ్వు ఈ భూ సంచారమైన పైనున్న వాటి మీదనే కానీ భూ కింద వాటి మీద మీ మనస్సు ఉండొద్దు. మీ పౌరస్థితి పరలోకం. ఈ లోకంలో ఏదైనా సరే నేను సత్రం లాంటి ఈ దేహంలో రెంట్కుంటున్నా. మీ ఎంతో మంది ఉన్న వాళ్ళు బాధపడద్దు సొంత ఇల్లు లేదని. మనం రెంట్లో ఎలా అయితే ఉంటున్నామో మన ఈ దేహానికి, ఆత్మకు ఈ దేహము రెంటిల్లు, సత్రం. ఈ సత్రము ఎప్పుడైతే దేవుడు పిలుస్తాడో ఈ సత్రాన్ని వదిలి ఏం చేయాలి? వెళ్ళిపో. లేదు నా సత్రాన్ని తెచ్చుకుంటావా అంటావా? నా 7 వారాల నగలు అవి ఇవి టై సూట్ వేసుకొని పోతా, అవి ఏందో చేస్తారు మామూలుగా, వాళ్ళకున్న కోరికలు అవి ఇవన్నీ, అవన్నీ మన పోతాయా అండి? నువ్వు చేసిన సత్క్రియలు, దేవుని నామంలో చేసిన ఆయన రాజ్య సువార్త కొరకు నువ్వు కష్టపడ్డ చెమట, రక్తము, కన్నీరు, ప్రయాస అవి పోతాయి, అవి మాట్లాడతాయి రేపు దేవుని సన్నిధిలో. అంతేగాని ఈ లోకంలో ఉన్న ఏమి సంపాదించుకున్నా నీ సొంతిల్లు లేదని బాధపడద్దు. ఆరోగ్యం నాకు బాగుండట్లేదు, దేవుని నమ్ముకున్నా కానీ సమస్యలు వస్తున్నాయంటే అక్కడ కన్నీరు, దుఃఖము, ఏడుపు, పండ్లు కొరుకుట అనేవి ఉండవు. అక్కడ మనం యుగ యుగములు దేవుణ్ణి స్తుతించడమే. అక్కడ ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎల్లవేళలా ఆయన పరిశుద్ధుడు 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 అని స్తుతి గానములు చేస్తాం. మరి నువ్వు ఇక్కడే స్తుతి ఆరాధించడము, ప్రార్థించడము, స్తుతించడం నేర్చుకోకపోతే మరి అక్కడికి వచ్చి ఏం చేస్తావు? అందరి ముఖాలు చూస్తావా? అంటే నాకు స్తుతించడం, ఆరాధించడం రావట్లేదు అంటే అక్కడ అదే పని. దివారాత్రం మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయము. అక్కడ కన్నీరు, ఆకలి, దప్పిక ఏమైనా ఉంటాయా? ఉండవు. మరి ఆ పరలోక పట్టణానికి సిద్ధపడాలంటే నువ్వు నీ కనుదృష్టి ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. మరి ఇక్కడ వాళ్ళు వెళ్తే అంటే నీ మాట ఎందుకు చెప్తున్నా అంటే
సగం మెడిసిన్ వాడితే సగం స్వస్థత, పూర్తిగా వాడితే అంటే దేవ సేవకుడు దేవుని మాట చెప్పినప్పుడు వాక్యంగా నీకు నచ్చినవి కంఫర్ట్గా ఉన్నాయి విని మిగతా అది చేయలేనండి. వాళ్ళు ఏంటండి పుల్పీట్ దొరికితే మైక్ దొరికితే వాళ్ళు బాగా చెప్తారు, నన్ను చేయమను, నా ప్లేస్లో ఉండి మనం ఎంత కష్టపడుతున్నా, నేను ఎంత చేస్తున్నా, ఒక ఫ్యామిలీని చేయడం అంటే అంత ఇష్టమా అంటే దేవుడు ఏవైనా అసాధ్యము కానివి చెప్తాడా? చెప్పడు. కాబట్టి దేవుడు చెప్పినవి పూర్తిగా వింటే ఆశీర్వాదమా, సగం వింటే ఆశీర్వాదమా? పూర్తి మెడిసిన్ వాడితే ఆశీర్వాదం. మీరు వస్తున్నారు, సగం వింటున్నారు, సగం విని సగం ఆచరిస్తున్నారు, సగము మీకు ఇష్టం లేనివన్నీ కష్టం అనిపించేవి అన్నీ వదిలేస్తున్నారు. దేవుని చిత్తంలో అంటే వినండి, ఒక మాట సందర్భం వచ్చింది. దేవుని చిత్తము కష్టమైన, అర్థం కాకపోయినా, దేవుని చిత్తం చేస్తున్నా ప్రతికూల పరిస్థితులు వచ్చినా దేవుని చిత్తమే చేయాలి. అబ్రహాం అలాగే, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. వినండి, ఎక్కడికి వెళ్ళాలో దేవుని చిత్తం తెలియదు, నెక్స్ట్ ఏమవుతుందో తెలియదు, అయినా సరే నాకు తెలియకపోయినా నేను దేవుని చిత్తమే చేస్తాను. నువ్వు అలా సిద్ధపడితే నీకు మొత్తం బ్లూ ప్రింట్ ఇయ్యడు, కానీ ఒక్కొక్క అడుగు నువ్వేమేం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. వెళ్ళాడా లేదా? అర్థం కాదు. నేనేమో గొడ్డాలని, నువ్వేమో ఆకాశ నక్షత్రాలంతా అటు చూడు ఇటు చూడు అంటున్నావు, నేను ఎటు చూసినా నాకు శూన్యము 3 బారిన జీవితమే కనబడుతుంది అనుకున్నాడు. కానీ విశ్వాసంతో నమ్మి అడుగు వేసాడా లేదా? వేసాడు. మరి ఇప్పుడు మనం అంతా ఎవరి సంతానం? ఆయన చనిపోయినా కానీ ఆయన వాగ్దానం నెరవేరుతూనే ఉందా లేదా? అంతే. దేవుడు ఒక్కసారి కలగజేసుకొని మనకి ఏదైనా వాగ్దానం ఇచ్చినా కానీ మనం ఈ లోకయాత్ర ముగించవచ్చు, కానీ ఆయన మాట నెరవేరుతూనే ఉంటుంది. మరి ఇక్కడ ఏం చేశాడు? యుద్ధాన్ని సంపూర్తిగా గెలిచాడు. మనం కూడా లోబడే విషయంలో ఈ యొక్క మాట చూసుకున్నాం. చూడండి, 1 సమూయేలు 15వ అధ్యాయము. మనం సగం లోబడితే సగం ఆశీర్వాదాలే పొందుకుంటాం. 15వ అధ్యాయం 22వ వచనం, పేజ్ నంబర్ 236. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. అందరూ అండర్లైన్ చేసుకోవాలి ఈ మాట. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించినప్పుడు బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొటేళ్ల ప్రభు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నువ్వు ఇచ్చే బలి అంటే చెప్తున్నా, నువ్వు అన్నదానం చేయొచ్చు, రక్తదానం చేయొచ్చు, వస్త్రదానం చేయొచ్చు, విద్యాదానం అంట. సువార్తకు మించిన దానం ఈ లోకంలో, ఒక పాపిని పరిశుద్ధులుగా మార్చే శక్తి సువార్తకు తప్ప ఈ లోకంలో ఉన్న ఏ దానానికి లేదు. ఒక్క యేసుక్రీస్తు నువ్వు పరిచయం చేస్తే చాలు, వాడు నిత్య జీవానికి మార్గంలోకి ఆ దొంగ ఎలా అయితే వెళ్ళాడో వెళ్తాడు. ఎందుకు మనం సోషల్ వర్క్ కంటే ఎక్కువ సువార్త చెప్తామంటే, ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకెళ్లి సువార్త మాత్రమే. అవునా కదా? నువ్వు ఆయన పేరిట చెయ్యు, కానీ వాటిని పేరుని చెప్పుకొని టైం అంతా వేస్ట్ చేస్తే వానికి క్రీస్తుని పరిచయం చేయకుండా నువ్వు రక్తం ఇచ్చినా నీ ఆస్తి అంత ఇచ్చినా కానీ వాడు తిని కూర్చుంటే కొండలైనా కరిగిపోతుంది. తిని ఆ పూటకు బహిర్భూమి పోయే శరీరం ఇది. ఈ శరీరము మనం ఈ లోకంలో దేవుని కోసం బ్రతకడానికి తినాలి, అంతేనా కాదు? ఈ సత్రాన్ని మరి మెయింటైన్ చేయాలి కదా. ఇప్పుడు నువ్వు రూమ్ రెంట్ కడుతున్నావా లేదా? మరి ఈ రూమ్ రెంట్ కూడా మనం ఏం చేయాలి? ఈ దేహం దేవుని ఆలయం కనుక, దేవుని ఆత్మ నివసిస్తుంది కనుక ఆ ఆత్మను నివసించే ఆలయాన్ని కూడా శుభ్రంగా పెట్టుకోవాలి, ఆరోగ్యంగా పెట్టుకోవాలి. వదిలిపెట్టేమన్నప్పుడు వదిలేసి వచ్చేయాలి, అంతేనా కాదు? లేదు నేను ఇంకొన్ని రోజులు ఉంటా అంటామా? అది కొంతమందికి ఇస్తాడు దేవుడు. ఆ ఇజికియాకి ఇచ్చాడా లేదా? మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన కన్నీటితో ప్రార్థన చేస్తే ఏం చేశాడు? ఈ లోకంలో ఉన్న డాక్టర్కి సాధ్యమా? ఈ లోకంలో ఉన్న వైద్యులకు, సైంటిస్టులకు సాధ్యమా? నీకు 15 సంవత్సరాలు ఇస్తా అని చెప్పగలిగేవాడు ఉన్నాడా? ఈ భూమి మీద లేడు. కానీ నా ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగిస్తే రేపు అయిపోతావు అన్నలు కూడా మన సాక్ష్యం చెప్పారా లేదా? దేవునికి అసాధ్యమైంది లేదు. కానీ నీ జీవితాన్ని ఎవరికి సమర్పించాలి? నీ ప్రాణము, నీ సకల మార్గమును ఏ దేవుని వశం ఉన్నాయో ఆయనకు సమర్పించాలి, అవునా కదా? నెబుకద్నెజర్కి అంటాడు, నీ ప్రాణమును నీ సకల మార్గం ఏ దేవుని వశం ఉన్నావో నువ్వు ఆయనకు సమర్పించలేవు కనుక నువ్వు వెళ్ళి గడ్డి వేస్తున్నావు అంటాడు దానియేలు గ్రంథంలో. కాబట్టి మనము గర్వించడానికైనా అహంకారంగా ఉండడానికైనా వీలు లేదు. సంపూర్ణంగా మనం దేవునికి సమర్పించుకోవాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12:1 ఈ యొక్క వచనం చూసుకొని
మనం ఆరాధనలోకి వెళ్దాం. 12:1 రోమీలకు రాసిన పత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగమును మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. మనం ఈ మందిరానికి వస్తుంది రూపాంతరం పొందాలి. నువ్వు అదే పాత భక్తితో ఈ 2026లో కూడా వచ్చి ఉండకూడదు, రూపాంతరం పొందాలంట. ఇక్కడ ఏముంది, ఇంగ్లీష్ బైబిల్ ఏముంటదంటే 2వ వచనంలో ఈ లోక మర్యాదను అనుసరింపక, ఇంగ్లీష్లో ఏముంటదంటే ప్యాటర్న్. ఇది చూడాలి. ఇక్కడ యవనస్తులు ఉన్నారు కదా, ఫోన్ స్క్రీన్ కి ఏముంటది, ZAV, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో, ఏమంటారు ప్యాటర్న్. కానీ మనం ఈ లోక ప్యాటర్న్ ఏం చేయాలి, అనుసరించొద్దంట. మన ప్యాటర్న్ ఏది, బైబిల్ ప్యాటర్న్. మన ప్యాటర్న్ అంతా నీ వస్త్రధారణ, నీ యొక్క ఏదైనా సరే ఫ్యాషన్ కదండి, వాళ్ళు వేసుకుంటున్నారు నేను చేసుకుంటున్నాను. ఈడ ఎందుకు 2 కటింగ్లు, ఆడ చినిగిపోయింది వేసుకున్నాం, ఈడ చైన్లు అవన్నీ ఎందుకంటే ఫ్యాషన్ కదండి, ఫ్యాషన్తో పాటు వెళ్ళాలంట. మరి దేవుడు ఏం చెప్తున్నాడు, ఫ్యాషన్ ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును, చూడండి ఏముంది, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము. మన శరీరాన్ని ఏం చేయాలంటే మొదటి వచనంలో సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. సమస్య రాగానే మనం ఏం చేయాలి, దేవునికి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. నీకున్న సమస్యలను బట్టి దేవుడిని సనగడం కొనగడం ఇప్పటి వరకు జరిగిందేమో, ఇప్పటి నుంచి దేవా నాకు ఇచ్చిన అనారోగ్యాన్ని బట్టి నీకు వందనాలు, నువ్వు అనే స్థాయికి రావాలి. ఆ స్టాండర్డ్స్, నాకు ఇచ్చిన ఆర్థిక ఇబ్బందులను బట్టి నీకు వందనాలు, నాకు కలిగిన యాక్సిడెంట్ని బట్టి వందనాలు. యాక్సిడెంట్ నుంచి తప్పించావు వందనాలు అని ఎవడైనా చెప్తాడు. ఏమంటావు, యోబు ఏమన్నాడు, యెహోవా ఇచ్చెను తీసుకుపోయాను. మరి యోబు యొక్క సహనాన్ని చూసుకోమని యాకోబు పత్రికలో ఉంది. మరి యోబుని మనం ఫాలో అవ్వమని ఉంది. ఆత్మీయంగా మనం క్రీస్తుని వెంబడించిన ఆయనకు శ్రమ వస్తే ఆయన ఏమన్నాడు, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకో. మనకు శ్రమ కష్టం వచ్చినా కానీ దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉంటే ఆ గాయాన్ని మానిపి మనకున్న కుటుంబంలో ఉన్న వీడు ఏం చేసినా కానీ, యాక్సిడెంట్ అయినా, భార్యతో ఇబ్బంది పెట్టినా, బిడ్డలతో ఇబ్బంది పెట్టినా, ఆర్థిక ఇబ్బందులు చేసినా, కుటుంబంలో గొడవలు పెట్టినా, వీడు మాత్రం పాటలు మాత్రం మానడు, మందిరం మానడు అని మనకి ఏం పుడుతుంది, కాక పుడుతుంది, విసుగు. ఎవరైతే స్తుతించే ప్రార్థించే కుటుంబాల జోలికి సాతాను రాలేదు. ఎందుకంటే ఎక్కడ 2-3 నామం కూడితే అక్కడ ఎవరుంటారు, దేవుని సన్నిధి, దేవుడు ఉన్న చోట చీకటి శక్తులకు అధికారము లేదు. మనము ఉత్తుత్తి భక్తితోటి లేకపోతే సమస్యలు వచ్చినప్పుడు చెప్పే స్థాయి నుంచి సమస్యలు ఉన్నా దేవుని స్తుతించడం, మందిరానికి రావడం మానేయము, స్తుతినే ముందు పంపిస్తాం. ఎవరిని పంపించాలి, మొట్టమొదట నీ సమస్య రాగానే నీ అంబుల పొదల నుంచి బాణం రావాల్సింది యూదా, అంటే స్తుతి రావాలి. స్తుతించు. సమస్య ఉందా, స్తుతించు. పిల్లలు మాటినట్లేదా, స్తుతించు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, స్తుతించు. దేవా నీకు వందనాలు, నేనేమైనానో అది కేవలం నీ కృప. నువ్వు కన్నీటితో దేవుని స్తుతిస్తే నీ యొక్క బాధను ఏం చేస్తాడు, నీ చీకటిని వెలుగుగా మార్చేస్తాడు, నీ కరువుని సమృద్ధిగా మార్చుటకు ఆయన సమర్థుడు. కాబట్టి ఆ సమర్థత కలిగిన దేవుణ్ణి మనం ఆత్మతో సత్యముతో నిండు మనస్సుతో వాళ్ళు ఎలా అయితే సంపూర్ణమైన విధేయత కలిగి ఆరాధించారో మనం కూడా సగం ఆయన నేను ఇప్పటివరకు వాక్యాన్ని సగమే ప్రిస్క్రిప్షన్, సగం మందులే వాడుతున్నాను కాబట్టి ఆరోగ్యం లేదు, సగం వాక్యమే వింటున్నాను కాబట్టి నాకు ఆత్మీయంగా ఆరోగ్యము లేదు. నేను ఆత్మీయంగా ఉండాలని ఇప్పటి నుంచి ఆశపడుతున్నాను. కాబట్టి నేను సంపూర్తిగా లోబడతాను, నా జీవితాన్ని, నా యొక్క ఆత్మీయతను కాపాడుకుంటానని మనస్ఫూర్తిగా దేవునికి మీ హృదయాన్ని సమర్పించుకోవాలి. దాన్ని బట్టే మనం ఆరాధన చేసుకోవాలి. దేవుడికి కొద్ది మాటలు దీవించుకుందాం.